హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేనైతే మంచి హెల్దీ రెసిపీతో మేము ఎందుకు వచ్చాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రెసిపీలోకి వచ్చేద్దాం. చూసారు కదా, లంచ్ బాక్స్ రెసిపీ. నేను మా పిల్లోడి కోసం కరివేపాకు రైస్ చేశాను. కరివేపాకు రైస్ అంటే కరివేపాకు రైస్ ఏంటి అనుకుంటారేమో, చాలా హెల్దీ అనమాట. పిల్లలు కరివేపాకు కూరలో తీసేస్తూ ఉంటారు. ఇట్లా చేస్తే చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి. నేనైతే రోజు ఇట్లానే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి. చూసారు కదా, నేను ఒక పాన్ పెట్టాను. దానిలోకి కొంచెం ఆయిల్ తీసుకొని కందిపప్పు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసాను. నా దగ్గర పచ్చిశనగపప్పు లేదండి, అందుకోసమని అయినా అది వేయకపోయినా పర్వాలేదు. నేను మినపప్పు, కందిపప్పు వేసాను. దానిలో నేను 4 ఎండుమిర్చి వేసాను. 1 గ్లాస్ రైస్కి 4 ఎండుమిర్చి సరిపోతాయి కారం పట్టి. కొంచెం చింతపండు, ముందు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఉంటుంది కదా, శుభ్రంగా తుడుచుకోవాలి. కడిగి ఆరబెట్టేసాను. శుభ్రంగా తుడిచేస్తే ఆరబెట్టకపోయినా పర్వాలేదు, క్లాత్తో తుడిచేస్తే తడి మొత్తం పోతుంది. వాటితో పాటు కొంచెం ఫ్రై అయిపోద్ది అనమాట, క్రిస్పీగా అయిపోద్ది కరివేపాకు కూడా. మొత్తం మంచిగా కలర్ చేంజ్ అయినాయి. అంతలోనే అది పక్కకు చల్లారిన దాకా మనం ముందుగా రైస్ ఉడకబెట్టుకున్నాం కదా, ఆ రైస్కి నేను ఒక చెక్క నిమ్మకాయ పిండాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం రైస్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటాను. కలిపేసి ఒక పక్కన పెట్టేసుకుంటాను. దీనిలో కొంచెం వేస్తాం సాల్ట్. కారం పట్టేటప్పుడు మిక్సీలో కొంచెం యాడ్ చేయాలి. అంటే కారం అడ్జస్ట్ చేసుకోవాలి, రెండింటికి సరిపోయినంత. కారంలో వేస్తే అన్నానికి పట్టదనమాట. సో అందుకోసమని అన్నానికి కొంచెం సాల్ట్ కలిపేసి కొంచెం నిమ్మకాయ కలిపేసి పక్కన పెట్టేశాను. ముందుగా నేను ఫ్రై చేసుకుని పెట్టుకున్నటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని నేను మిక్సీ జార్లోకి తీసుకున్న. 2 చిన్నుల్లిపాయలు, కొంచెం సాల్ట్, కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ యాడ్ చేస్తానండి. పౌడర్ లేదంటే 2 చిన్న కొబ్బరి ముక్క అయినా వేయొచ్చు, ఎండు కొబ్బరిది. నేను కొబ్బరి పౌడర్ ఉంది నా దగ్గర అవైలబుల్గా, అందుకోసం అని చెప్పేసి కొబ్బరి పొడి యాడ్ చేశాను. కొబ్బరి పొడి యాడ్ చేసి మొత్తం మిక్సీ పట్టేసుకున్నానండి. మొత్తం మిక్సీ పట్టేసుకుని నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నా కదా రైస్, ఆ రైస్కి ఈ పౌడర్ యాడ్ చేస్తాను. మొత్తం కలిపి పెట్టేశానండి పౌడర్ మొత్తాన్ని అన్నంకి. చూసారు కదా, మొత్తం రైస్కి పట్టుతుంది. బాగా కలిపి పక్కన పెట్టేసుకొని నేను దీనికి పోపు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. పౌడర్ కలిపేసి పెట్టాను రైస్కి, దాన్ని పోపు ప్రిపేర్ చేసుకోవాలి. దానికి నేను కొంచెం గీ, కొంచెం ఆయిల్, మొత్తం ఆయిల్ అయినా తీసుకోవచ్చు, మొత్తం గీ అయినా తీసుకోవచ్చు అండి. యాజ్ యువర్ విష్ అనమాట, మీ ఇష్టం, మీ పిల్లలు తినేదాన్ని బట్టి. నేనైతే కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ తీసుకుంటాను. సరే కదా, కొంచెమే పడుతుంది ఆయిల్, కొంచెం నెయ్యి ఎగిటేస్తుంది పిల్లలకి, మళ్ళీ తినలేరు. ఎక్కువ నెయ్యి ఉన్నా, ఎక్కువ ఆయిల్ ఉన్నా కూడా తినలేరు అనమాట. పోపు కోసం నేను జీలకర్ర, కొంచెం ఆవాలు, 1 కప్పు పల్లీలు తీసుకున్నానండి. దానికి నేను కొంచెం కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలి, ఎర్రగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై అవ్వాలన్నమాట. చూసారు కదా, కరివేపాకు యాడ్ చేశాను. పోపు అంతా బాగా వేగాలి. ఆ పోపులోకి నేను చిన్న పసుపు, ఒక స్పూన్ పసుపు అయితే యాడ్ చేశాను. పసుపు యాడ్ చేస్తే ఫుడ్కి మంచి కలర్ వస్తుంది. బాగా పల్లీలు వేగితేనే తింటుంటే నోటికి బాగా టేస్ట్ అనిపిస్తుంది అండి. పల్లీలు ఎప్పుడైనా కానీ మంచిగా వేగితేనే టేస్ట్ ఉంటుంది, వేసిన వేస్ట్ బాగా వేగకపోతే. పోపు అయితే రెడీ అయిపోయిందండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన పోపు నేను మొత్తం అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేశాను పోపుని. చూసారు కదా, ఎమ్మి కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా హెల్తీ బెనిఫిట్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితే నాకైతే కామెంట్ చేయండి. నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరెన్నో నేను ఇలాంటి హెల్తీ రెసిపీస్ అయితే చేస్తాను. ఎందుకంటే మా బావ ఎట్లా కర్రీ కలిపితే తినడం బట్టి నేను ఇట్లానే ప్రిపేర్ చేస్తాను. లంచ్ బాక్స్ రెసిపీస్ ఎవ్రీడే ఒకటైతే నేను అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ చెక్ చేయండి. థ్యాంక్ యూ.